నమస్కారం. చర్చా కార్యక్రమానికి స్వాగతం. అతిథుల పరిచయం శ్రీ కృష్ణరాజు గారు, సీనియర్ పాత్రికేయులు, అలాగే ప్రముఖ విశ్లేషకులు, ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు. శ్రీ తాటిపర్తి చంద్రశేఖర్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు, ఎర్రగొండపాలెం నుంచి ఎన్నికైనటువంటి నేత. ఇక ఆంధ్రప్రదేశ్లో పరిణామాలు చాలా ఆసక్తికరంగా ఉంటున్నాయి. ఏవైతే గతంలో తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున విమర్శలు చేసిందో ఇప్పుడు వాటినే వారు ఎట్లా చేస్తున్నారు, గతంలో జగన్ గారు ఏ వేటినైతే అమలు చేశారో వాటినే అమలు చేయడానికి వారు తెలుగుదేశం పార్టీ కూడా ఎట్లా చేస్తుందో ఇట్లాంటి సంబంధించి కొన్ని 2-3 విషయాలు చూసిన తర్వాత చర్చలోకి వెళదాం. ఉదాహరణకి మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు ఒక ట్వీట్ చేశారు. ఇది టీడీపీ కార్యాలయం అనుకున్నారేమో, కాదు, సత్తెనపల్లి నియోజకవర్గంలో ఒక పంచాయతీ కార్యాలయం అంటూ. అదిగోండి చూడండి టీవీ తెర మీద. అంటే పసుపు రంగు వేసేశారు. అంటే గతంలో వైసీపీకి సంబంధించిన రంగు ఎక్కడన్నా కొద్దిగా కనపడినా కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేసి అంత వేస్ట్ అన్నవాళ్ళు ఆల్రెడీ ఈ పసుపు రంగు పూయటం మొదలుపెట్టేశారు. నిజానికి అంతకుముందు టర్మ్లో కూడా పెద్ద ఎత్తున పసుపు అన్నా క్యాంటీన్లకి వీటికి ప్రభుత్వ ఖర్చుతో చేసినా ఇప్పుడు మళ్ళీ మొదలుపెట్టారు. వైసీపీ మీద విమర్శలు చేశారు కానీ అట్లా చేశారు. ఇక లోకేష్ గారు చంద్రబాబు నుండి వాళ్ళు యూటర్న్ తీసుకున్నారు. ప్రతిపక్షంలో ఉండగా జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త మెడికల్ కాలేజీలకి సెల్ఫ్ ఫైనాన్స్ విధానం ఎత్తివేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు అధికారంలోకి వచ్చాక లోకేష్ గారు సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని కొనసాగిస్తామని హైకోర్టుకు స్పష్టం చేశారు. దానికి సంబంధించిన వీడియో కూడా ఉంది. ఒక్కసారి ఆయన సరే వీళ్ళు మెడికోలకు లోకేష్ వెన్నుపోటని అర్థం వచ్చేటట్టు హెడ్డింగ్ పెట్టారు. ఒక్కసారి ఆ వీడియో కూడా చూద్దాం. ఆయన ఆ రోజుల్లో ఏమన్నది, ఇప్పుడేం జరిగిందో మీరు చూస్తున్నారు. సెల్ఫ్ ఫైనాన్స్ మీద వాళ్ళు హైకోర్టుకి ఆల్రెడీ జగన్ గారి విధానాన్ని కంటిన్యూ చేస్తూ, ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి ప్రభుత్వమే ఏకంగా మెడికల్ సీట్లు అమ్మే పరిస్థితి తీసుకొచ్చారు. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుపేదలకి మళ్ళీ ఆ మెడికల్ సీట్లు మేము అందజేస్తాము. ఈ జియో ఏదైతే ప్రభుత్వం తీసుకొచ్చిందో మొదటి 100 రోజుల్లో రద్దు చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖంగా నేను నీకు హామీ ఇస్తున్నా. తల్లి హామీ ఇచ్చిన లోకేష్ గారు సెల్ఫ్ ఫైనాన్స్ అంటే అమ్మేశారని జగన్ గారి మీద అన్నారు కదా, సెల్ఫ్ ఫైనాన్స్ విధానం కింద కొన్ని సీట్లు కేటాయిస్తాం అనేది ఎప్పటి నుంచి జరుగుతుంది. అదే విధానాన్ని జగన్ గారు కూడా కంటిన్యూ చేస్తే అది అమ్మకం కింద దుష్ప్రచారం చేసినటువంటి లోకేష్ గారు ఇప్పుడు తాను విద్యాశాఖ మంత్రిగా అదే సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని కొనసాగిస్తామని హైకోర్టుకు చెప్పారట. ఇంకో ఇంట్రెస్టింగ్ వార్త ఏంటంటే, ఈ మట్టి దెబ్బలు విశాఖ దగ్గర మట్టి దెబ్బలు తవ్వేస్తున్నారంటూ ఒక ట్వీట్ని జనసేన నేతే చేశారు. ఆయనే ఏం చెప్తున్నారంటే, ఇది చాలా భీమిలి దగ్గర అట్లాగే తమిళనాడులోని మరో చోట ఇటువంటి భౌగోళిక వారసత్వ సంపద ఉంది, వాటిపై యథేచ్ఛగా దాడి జరుగుతోందని సమాచారం వచ్చింది, వెంటనే స్పందించాలి అని చెప్పి ఇప్పుడు జరుగుతున్న దోపిడీని వాళ్ళు చాలా స్పష్టంగా తెలియజేశారు ఆయన. అయితే ఈ వార్తని ఆంధ్రజ్యోతి పత్రిక అయితే ఇచ్చింది, అంతవరకు బెటర్. ఎర్రబట్టి దెబ్బలకు ఎసరు అంటూ ఈ టీడీపీ జనసేన వచ్చిన తర్వాత ఇలా జరుగుతుందని. కానీ రాజును మించిన రాజభక్తి అంటారు కదా, ఈనాడు వారు తెలుగుదేశాన్ని మించిన తెలుగుదేశం భక్తితోటి ఇసుకలో కొండను మింగిన వైకాపా అనుకొండ అంటూ ఎక్కడో ఈస్ట్ గోదావరిలో కాకినాడ దగ్గర ఎక్కడో ఏదో జరిగిపోయిందంటూ తప్పుడు కథనమో నిజంగా జరిగిందో లేదో అబద్ధాలు రాయడానికి పెద్ద వాళ్ళకి ఇబ్బంది లేదు కాబట్టి అసలు వార్తను వదిలేసి దాన్ని కప్పిపుచ్చుతూ ఇప్పుడు జరుగుతున్నటువంటి దోపిడీని కప్పిపుచ్చుతూ వాళ్ళు ఈ కథనాన్ని ఇచ్చారు. ఇక అన్నిటికీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వార్త ఏంటంటే, గ్యారంటీ అప్పు 5,200 కోట్లు తీసుకున్నారు. గతంలో కూడా కార్పొరేషన్కి గ్యారంటీ ఇచ్చి లోన్లు తీసుకుంటే ఇంకేముంది, అమ్మో లోన్లు తీసేసుకుంటున్నారు, ప్రభుత్వమే నేరుగా కాకుండా కార్పొరేషన్ నుంచి కూడా తీసుకుంటున్నారని గగ్గోలు పెట్టిన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఈనాడు వారు, ఆంధ్రజ్యోతి వారు ఇప్పుడు క్యాబినెట్లో అప్పులు తీసుకోవడం తప్పనో లేకపోతే గ్యారంటీలు ఇవ్వడం తప్పనో మనం ఎవరో అనజాలం. ఆ పరిస్థితిని బట్టి అవసరాన్ని బట్టి తీసుకుంటారు. కానీ ఇదే చంద్రబాబు గారు కానీ ఇదే పవన్ కళ్యాణ్ గారు కానీ చేసిన ఆరోపణలు ఏమిటి, ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి అన్నదానికి ఆల్రెడీ 9,000 కోట్లు అప్పు చేశారు. ఇప్పుడు కార్పొరేషన్ ద్వారా 5,200 కోట్ల అప్పుకి గ్యారంటీ ఇచ్చారు. అదే జగన్ గారు చేస్తేనేమో తప్పన్నారు, ఇప్పుడు వీళ్ళేమో అంతా
రైట్ అని చెబుతున్నారు. సో వీటన్నిటి మీద మనం ఈనాడులోనేమో ఈ సాక్షిలోనేమో చాలా స్పష్టంగా అది హైలైట్ చేశారు. ఈనాడులో ఇసుకలో జోక్యం వద్దు అని చెప్పి వేశారు. ఇసుక ఆల్రెడీ 40 లక్షల టన్నులు ఇసుకని టీడీపీ జనసేన కార్యకర్తలు లేదా నేతలు దోచేశారు, శుభ్రంగా ఇళ్ళకి తీసుకెళ్ళి అమ్ముకున్నారని చెప్పి వార్తలు వస్తుంటే దాని జోలికి వెళ్లకుండా ఇప్పుడు ఇసుక జోలికి వెళ్ళొద్దని సలహా ఇస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు. సో అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఆరంభంలోనే ఎలా ఉంది అని చెప్పడం కోసమే ఈ వివరాలన్నీ చెప్పడం జరుగుతోంది. ఇక కృష్ణరాజు గారు చెప్పండి, ఈ అప్పుల విషయంలో కానీ ఇప్పుడు ఈ రకంగా మెడికల్ కాలేజ్ సీట్లు చూసాం, వీటన్నిటిలో రివర్స్ వ్యవహారం కానీ ఇసుక విషయంలో కానీ ఏం జరుగుతోంది? ప్రభుత్వం చేస్తున్న తీరు పద్ధతిగానే ఉందా, లేదు ఏదో కాళ్ళు దొక్కే నాడే చూడాలి వాళ్ళ సంసారం రీతి అన్నట్లుగా ఈ పరిస్థితి ఏర్పడిందా? ముందుగా అందరికీ శుభోదయం అండి. నమస్కారం. ఈ ఎన్డీఏ పాలన నెల రోజుల్లో అరాచకాలు, సహజ వనరుల దోపిడీ, ఆర్థిక అవకతవకలు, తర్వాత చిన్న పిల్లల మీద లైంగిక దాడులు, ఇలా వివిధ రంగాల్లో అపవాదులు మూట కట్టుకున్న ఏకైక ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అండి ఈ నెల రోజుల్లోనే. దీంట్లో ఒకటి అపవాదు కాదు, అపకీర్తనాలు అనుకుంటా. అపవాదు కాదనుకుంటా. అపవాదు అంటే అపోహ అవుతుంది, అంటే ఏదో తప్పు పొరపాటున అనుకున్నట్లు. రైట్, ఓకే. అపకీర్తి అంటే ఇటువంటి కీర్తిని మూట కట్టుకున్న ఈ ప్రభుత్వానికి అనేక కలికిత రైలు ఉన్నాయండి. దాంట్లో ఒకటి అప్పులు. అప్పుల్లో చంద్రబాబు నాయుడు గారు జాతీయ రికార్డును స్థాపించారు. ఈ నెల రోజుల్లో దాదాపు 11,000 కోట్ల రూపాయల అప్పు చేసిన దేశంలోని ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అండి. ఇది ఆర్బీఐ నుంచి తీసుకున్న లోన్. అంటే వీళ్ళు దాదాపు రోజుకు 3,000 ఇంకెక్కువేనండి. ఇంకా 300 చెప్పాలంటే రోజు కంటే 300 అవుద్ది. 35 రోజులు కదా, 300 కోట్లు. అదేనండి. దీని రోజుల లెక్కను చూస్తే చాలా విచ్చలవిడిగా వీరు లోన్లు తీసుకున్నట్లుగా అర్థమవుతోంది. ఇది కాకుండా మీరు చెప్పినట్టు దీనికి సంబంధించి పౌర సరఫరాల శాఖ నుంచి అక్కడ ఆస్తులను తాకట్టు పెట్టో వాటిని పణంగా పెట్టో 2,000 కోట్ల రూపాయలు, వ్యవసాయ సహకార శాఖ నుంచి దాన్ని వారి ఆస్తుల మీద మరో 3,200 కోట్ల రూపాయలు. అంటే ఈ 11,000 కోట్ల రూపాయలు ఇందాక మనం అనుకున్నాం సార్. ఈ 11,000 కోట్ల రూపాయలకేమో రోజుకు 336 కోట్ల రూపాయలు లోను తీసుకున్న ఘనత ఆయనకు దక్కితే, అడిషనల్ గా ఇప్పుడు మళ్ళీ మరొక 5,200 కోట్ల రూపాయలు. ఇది కూడా కలిపితే ఈ 40 రోజులు 30 రోజులు అయిపోయింది. ఈ 10 రోజులు ఈ 5,200 కోట్ల లోన్ తీసుకుంటారండి. అది కూడా కలిపితే 40 రోజుల్లో 405 కోట్ల రూపాయల రుణాన్ని తీసుకున్న ఏకైక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. రోజుకి 405 కోట్ల రూపాయలు తీసుకున్న ఘనత అనేది ఈ ప్రభుత్వానికి దక్కుతుందండి. మొన్నటిదాకా రికార్డేనంటారా? అది రికార్డేనా కృష్ణరాజు గారు? అప్పుల మీద బహుశా దేశంలో ఎక్కడా లేని విధంగా అసత్యాలను ప్రచారం చేశారు. వారు ఒకవైపు పార్లమెంట్ లో చెప్పింది కూడా తప్పని చెప్పన్నారు, ఆర్బీఐ ఇచ్చిన నివేదికను తప్పని చెప్పన్నారు, లేదా సోషియో ఎకనామిక్ రిపోర్ట్స్ ఇచ్చిన లెక్క తప్పని చెప్పన్నారు. ఆంధ్రప్రదేశ్ కి 4,75,000 కోట్ల రూపాయల అప్పులు మాత్రమే ఉన్నాయని చెబితే అవి చిలవల పొలవలుగా చేర్చి ఒకరు 10 లక్షల కోట్లు, ఇంకొకరు 12 లక్షల కోట్లు, మరొకరు 15 లక్షల కోట్లు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలను శుద్ధ అబద్ధాలతో వారిని వర్గం చెప్పాలంటే మోసం చేశారని చెప్పి మనం భావించాలండి. అయితే ఈ మోసపూరిత కార్యక్రమాలు ఇంకా కొనసాగుతుండటం అనేది ఆశ్చర్యకరంగా ఉంది. అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వారి వైఖరిలో మార్పు రాలేదు. మీరు ఈ ప్రభుత్వానికి సంబంధించి మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే, మీరు చెప్పారు కదా ఈ గణతల్లో ఒకటి వ్యక్తిత్వ హననం అండి. ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజున ప్రత్యర్థుల వ్యక్తిత్వాన్ని హననం చేసే హంతకులు పుంకాలుగా పుట్టుకొచ్చారు.
మీకు నాకున్న సమాచారం అదేమిటంటే ఈ ప్రతిపక్షానికి సంబంధించిన ముఖ్యమైన నాయకుల్లో ఒక్కొక్క నాయకుడు అంటే తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక్కొక్కరు టార్గెట్ చేస్తూ వారి వ్యక్తిగత వ్యవహారాల్లో తలదూర్చి ఆ సమాచారాన్ని సేకరించి లేకపోతే వారి దగ్గర ఏమీ లేకపోతే అంటే వారు సచ్చిర్లై ఉన్నప్పటికీ కూడా వారి గురించి ఏదో ఒక అబద్ధాన్ని ప్రచారం చేసి వారిని నైతికంగా దెబ్బతీసే ప్రయత్నం అనేది ఆంధ్రప్రదేశ్ లో విచ్చలవిడిగా జరుగుతోంది. ఇది కొత్త కోణం అండి. బహుశా దేశంలో ఎక్కడా కూడా ఇటువంటి వ్యక్తిత్వ హనన హంతకులు ఇంత పెద్ద సంఖ్యలో లేరు. మూడోది ఎర్రమట్టి దెబ్బలండి. మొత్తం ఈ ఎర్రమట్టి దెబ్బలకు సంబంధించిన దాని ప్రాధాన్యత అనేది మనం కొత్తగా చెప్పుకోనక్కర్లేదు. ఇది ఈ ప్రపంచంలో 3 చోట్ల మాత్రం ఉన్నాయండి. ఒకటి శ్రీలంక, ఇంకోటి తమిళనాడు, ఒకటి విశాఖ భీమిలి దగ్గర ఉన్నాయి. అయితే ఇటువంటి భూములు గతంలో అంటే ఇటువంటి రక్షిత ప్రాంతం గతంలో 1200 ఎకరాలు ఉంటే దాంట్లో 1150 ఎకరాలు గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో కబ్జాకు గురయ్యాయి. వారి హయాంలో విచ్చలవిడిగా ఆ భూములను దారాదత్తం చేశారండి. ఎవరికి? సొసైటీల పేరుతో, బిల్డింగ్ సొసైటీ పేరుతో, అది ఇంకో దాని పేరుతో వాళ్ళు దారాదత్తం చేశారు. చివరికి అక్కడ మిగిలింది సుమారు 290 ఎకరాలు ఎంతో వారికి అక్కడ మాత్రం మిగిలిందండి. అంటే ఈ మొత్తం ఈ 1200 ఎకరాల్లో ఈ రోజున మిగిలింది సుమారు ఒక 200 ఎకరాలు మించి 250 ఎంతో ఎకరాలు మించి అక్కడ మిగలలేదు. అంటే అక్కడ కూడా ఎర్రమట్టి దిబ్బలకు సంబంధించి మట్టిని అమ్ముకుంటూ నిధులను ఆర్జిస్తున్న ఈ ప్రభుత్వం గురించి ఈ నెల రోజుల్లో విషయం ఏంటంటే ఇక్కడ మీకు మీరు చెప్పినట్టు ఈ జనసేన నాయకుడే దీనిని ఎత్తు చూపించడం ఏది అక్కడ జరుగుతున్న దోపిడీని దాని మీద ఆ జనసేనని ప్రశ్నిస్తాను అని రాజకీయాల్లోకి వచ్చి ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టిన పవన్ కళ్యాణ్ గారు గతంలో సరిగ్గా 11 నెలల క్రితం ఇదే ఎర్రమట్టి దిబ్బలను సందర్శించి చాలా గొప్ప ప్రకటనలు చేశారు. ప్రభుత్వానికి వార్నింగ్ కూడా ఇచ్చారు. ఎర్రమట్టి దెబ్బలు అరుదైపోతున్నాయి, కనుమరుగైపోతున్నాయి, మీరు ఫెన్సింగ్ వేయండి, మీరు చాలా అరుదైనవి అని చెప్పిన వ్యక్తి ఈ రోజున తన పార్టీకే చెందిన ఒక నాయకుడు ఈ ఎర్రమట్టి దెబ్బలు అదృశ్యమైపోతున్నాయి లేకపోతే హరించి వేస్తున్నారని చెప్పి ట్వీట్ చేస్తే దాని మీద ఇప్పటి వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి ప్రకటన చేయలేదు. అసలు దాని మీద దృష్టి సారించలేదు. అయితే స్థానికంగా ఉన్న రెవెన్యూ అధికారులు ఏమంటారంటే ఇది నిజానికి ఇప్పుడు తవ్వకాలు జరుగుతున్న ప్రాంతం ఎర్రమట్టి దెబ్బల ప్రాంతం కాదని దాని వెలుపల ఉందని చెప్పి వాదిస్తున్నారు. ఓకే, అక్కడి వరకు వారి వాదన మనం అంగీకరిద్దాం పోని. అయితే ఇంకేమంటారంటే అయినా ఈ తవ్వకాల మీద విమర్శలు వచ్చాయి కాబట్టి వాటిని నిలిపివేస్తున్నాం అంటే తవ్వకాలు నిలిపేస్తున్నాం అని చెప్పి అంటాడు ఆయన. విమర్శలు వస్తే నిలిపివేయటం ఎందుకంటే విమర్శలు ఎందుకు? మీరు వాస్తవాలు చెప్పండి ప్రజలకి. అంటే ఎంత అడ్డగోలుగా ఎంత దివాళాకోరుతనంగా వీరు వ్యవహరిస్తున్నారో చెప్పడానికి ఆ అధికారి ప్రకటనే నిదర్శనం. అంటే ఇక్కడ సహజ వనరుల దోపిడీ అనేది విచ్చలవిడిగా జరుగుతోంది. ఇసుక మనం గతంలో చెప్పిన దాదాపు 30 లక్షల 40 లక్షల టన్నుల ఇసుకను కూడా ఎక్కడ ఏమైపోయిందో తెలియదు. ఇక్కడ జరిగింది ఏంటంటే ప్రజలను మోసగించి మభ్యపెట్టి తప్పుడు సమాచారంతో అధికారంలోకి వచ్చిన వారు తమ విధానాలను కొనసాగిస్తుండటం విశేషం. అంటే అటువంటి మోసపూరిత విధానాలనే అనుసరిస్తుండటం విశేషం. మీకు ఒక చిన్న బాలికను 7th క్లాస్ బాలికను మానభంగం చేసి చంపేస్తే చంపిన విద్యార్థులకు తల్లిదండ్రులు సహకరిస్తే ఇప్పటి వరకు మృతదేహాన్ని కనిపెట్టలేకపోవడం కూడా అతి పెద్ద లోపంగా దీన్ని మనం భావించాలి. ముగిస్తాను సార్. నిన్న చంద్రబాబు నాయుడు గారు అంటే ఈ ప్రభుత్వ వైఖరి చెప్తాను మీకు. నేను అంటే ప్రజలు ఎట్లా మభ్య పెడతారో. నిన్న చంద్రబాబు నాయుడు గారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని కలిశారు. కేంద్ర హోంశాఖ, ఆయన ఆర్థిక శాఖ కాదండి ఆయన. అయితే చంద్రబాబు నాయుడు గారు తన ఎక్స్ అకౌంట్ లో, టీడీపీ అకౌంట్ లో కాదండి, తన ఎక్స్ అకౌంట్ లో ఒక సుదీర్ఘమైన మెసేజ్ పెడుతూ నేను ఈ రోజు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని కలుసుకున్నాను. ఆంధ్రప్రదేశ్ లో ఆర్థిక స్థితిగతుల గురించి చర్చించాను. ఆంధ్రప్రదేశ్ అనేది ఆర్థికంగా దివాళా తీసింది, అప్పులు పాలైపోయింది. దీనికి సంబంధించి శ్వేతపత్రం కూడా విడుదల చేశాను. ఆంధ్రప్రదేశ్ ఆదుకోమని చెప్పి నేను వారిని కోరానని చెప్పి అంటాడండి. అంటే
ఒక విజనరీ ఆర్థిక పరిస్థితి మీద ఇంకా నాయకుడిగా. ఆర్థిక పరిస్థితి మీద ఇంకా విడుదల చేసినట్లు లేరు కదా, చేశారా? అప్పుల మీద అండి, అప్పుల మీద అప్పుల మీద చేశాడు కదా. అప్పుల మీద కూడా చేసినట్లు లేరు కదా, అప్పుల మీద చేయలేదు. మిగతా విద్యుత్ అప్పులు వీటన్నిటి మీద చేశారు. విద్యుత్ కూడా ఆర్థికంగా దానికి వస్తుందండి అక్కడ. అదేంటి ప్రత్యేకమైన శాఖ ఏం కదా అది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి చర్చించారంట, 4 శ్వేతపత్రాలు ఇచ్చారంట. అయితే ఇక్కడ మా కంటెస్ట్ ఏంటంటే ఇటువంటి విజనరీ నాయకుడు ఆర్థిక స్థితిగతుల గురించి కేంద్ర హోంశాఖ మంత్రికి వివరించడం, వినతి పత్రాలు ఇవ్వడం విచిత్రంగా ఉంది. ఆయన దీనికి సంబంధించి ఏమైనా చేయాలనుకుంటే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారికి చెప్పుకోవాలి కానీ కేంద్ర హోంమంత్రి గారికి ఎందుకు చెప్తున్నారు? కేంద్ర హోంమంత్రి గారు ఏం చెప్పాలంటే, ఆయన రాష్ట్రంలో ఎన్నికల తర్వాత అనేకానికి వందలాది హింసాత్మక సంఘటనలు జరిగాయి, వాటిని మేము అరికట్టలేకపోతున్నాం, కేంద్ర బలగాలు పంపించమని చెప్పి ఆయన అడగాలి. మీరు మమ్మల్ని ఆదుకోండి అని చెప్పి ఆర్థిక శాఖ మంత్రిని బదులు హోంశాఖ మంత్రిని అడుగుతున్నారంటే ఆ విజనరీ గారి విజన్ ఏమిటో మనం అర్థం చేసుకోవాలి. రైట్. సాయి మోహన్ గారు చెన్నై నుంచి. సాయి మోహన్ గారు చెప్పండి, ఇప్పటివరకు అనేక అంశాలు అప్పుల మీద చూపించాను, ఇసుక మీద చూపించాను, ఎర్రమట్టి దెబ్బల గురించి చెప్పాను, అన్నిట్లోనూ యూటర్న్. లోకేష్ గారు మెడికల్ సెల్ఫ్ ఫైనాన్స్కి వాటి మీద చేసిన ప్రకటన, ఇప్పుడు జరిగినది చూపించాను. సో ఈ ప్రభుత్వం ఇసుక గురించి చెప్పాను, 40 లక్షల టన్నులంతా దోచేసిన తర్వాత ఇప్పుడు ఇసుక జోలికి ఎవరు వెళ్ళొద్దని చెబుతున్నారు చంద్రబాబు నాయుడు గారు మంత్రులకి, ఎమ్మెల్యేలకి. మీరేమంటారు? ఓవరాల్గా ఈ పరిణామాలన్నీ మీకు ఏమనిపిస్తున్నాయి అప్పుల మీద కానీ ఇతరత్ర? కొమ్మిని గారు, నా వయసు 70 అండి. ఇప్పుడు నేను ఒక సూచన మీకే ఈ సూచన, మీరు తొందరపడి కొంచెం వాళ్ళకు ఒక సర్దుకునే దానికి ఒక 3 నెలలో 6 నెలలో గడివిచ్చి తర్వాత మనం చేస్తే మనం అధిక ఈ వైకాపాకి మీరు సహాయం చేసే వాళ్ళు అవుతారు. వైకాపా ఇక్కడ ఇష్యూ వైకాపాకి సహాయం చేయటమా లేకపోతే తెలుగుదేశానికి సహాయం చేయటమా అనేది నా బాధ్యత కాదు, అది వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు చంద్రశేఖర్ గారు వాళ్ళు చూసుకుంటారు. నా బాధ్యత అంటే ఈ 3 నెలలు మేము మేలకుండా ఇట్లా కూర్చోమా టీవీలో చర్చ నడపకుండా? ఈవెన్ వైసీపీ వాళ్ళకి ఏదైనా తప్పు జరిగితే కూడా నేను ఓపెన్గా చెబుతున్నానా లేదా? అటువంటిప్పుడు టీడీపీ వాళ్ళు తప్పులు చేస్తుంటే తప్పులు మంచి. ఇప్పుడు ఉదాహరణకి పెన్షన్ల స్కీమ్ ఉంది, బాగానే చేశారయ్యా, చెప్పినట్టే చేశారని అన్నానా లేదా? ఇప్పుడు మిగతా వాటిలో తప్పులు జరుగుతుంటే చెప్పొద్దని మీలాంటి వాళ్ళు సలహా ఇస్తే ప్రభుత్వాలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అరాచకంగా చేస్తూ ఉంటే, విధ్వంసాలకు పాల్పడుతూ ఉంటే, కనపడిన వాళ్ళందరినీ బెదిరిస్తూ ఉంటే నోరు ముసుగు కూర్చోమని మీలాంటి వాళ్ళు చెబితే అది ప్రజాస్వామ్యం అవుద్దా? అయ్యా మీరు తప్పు చేస్తున్నారని ఎప్పటికప్పుడు చెబితే మంచిది, వింటారా వినకపోతారా అనేది వాళ్ళ ఇష్టం, వాళ్ళ కర్మ, అది దానికి ఎవడేం చెప్తాడు? కాబట్టి మీరు చెప్పిన సలహా పూర్తిగా కరెక్ట్ కాదు. అది రాజకీయ పార్టీలు తేల్చుకోవాల్సిన అంశం, కానీ జర్నలిస్టులుగా మా బాధ్యత మేము నిర్వర్తించాల్సిందే. చిన్న అంశం అండి. ఇప్పుడు ఒక కాలర్ గారు చెప్పారు కొంతకాలం వెయిట్ చేయాలని చెప్పి. ఎందుకంటే కొంతకాలం మనం ఎందుకు వెయిట్ చేయకూడదంటే, చంద్రబాబు నాయుడు గారు ఒక అనుభవం ఉన్న రాజకీయ నేత అండి. ఆయన గతంలో ముఖ్యమంత్రిగా పనిచేశారు. అయినా కూడా అట్లా కాదు కదండి, ప్రభుత్వం అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. 4 రోజులుగా అనేక నిర్ణయాలు తీసుకున్నారు, వాటిలో మంచి ఉంటే మంచి అంటాం, మంచి లేకపోతే మంచి లేదంటాం. అసలు మాట్లాడొద్దంటే మనం ఇది వైసీపీ తరఫున లేకపోతే ఇంకోటి తరఫున మనం మాట్లాడలేదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆ ఇష్యూ మీద మాట్లాడుతున్నాం. ఇప్పుడు లోకేష్ గారు చెప్పారు, ఏది జగన్ మెడికల్ సీట్లు అమ్ముకున్నాడు, సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్ పెట్టి డబ్బులు ఖర్చు పెట్టాడు, నిరుపేదలకు అందలేదు అన్నారు. కానీ మరి జగన్ గారు చేసిన స్కీమ్ని ఎందుకు అమలు చేశారు? అట్లాగే ఇందాక ఎక్కడో సోషల్ మీడియాలో చూశాను, విద్యా వ్యవస్థకు సంబంధించి జగన్ గారు చేసినటువంటి అమలు చేసినటువంటి ల్యాబ్స్ అన్నీ కూడా చూసి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం వాళ్ళు బ్రహ్మాండంగా ఉన్నాయని మెచ్చుకుని వెళ్ళారంట మొన్న. మరి అటువంటివి చెప్పకుండా ఎట్లుంటాం? వాటిని ఇప్పుడు తీసేస్తారా వీళ్ళు? రైట్. రాము గారు గుంటూరు నుంచి. రాము గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే సార్, అక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. నమస్కారం. రాష్ట్రంలో ఆడపిల్లలకి భద్రత లేకుండా పోయిందండి. మేము చిన్నపిల్లలకి అసలు భద్రత లేదు. ఈ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ దీని మీద స్పందించట్లేదు. రాష్ట్రం ఏడాడికి అప్పులు, కక్షలు, ఏంది దాడులతోనే సరిపెడుతున్నారు. ఎవరు పల్లెటూరులో మాట్లాడే పరిస్థితి కూడా లేదండి ప్రతిపక్షం వాళ్ళు. అయినా మనం ఎవరు మాట్లాడకూడదని ఎవరో ఆయన చెన్నై నుంచి ఫోన్ చేసి అడుగుతున్నాడు, చెప్తున్నాడు. మనం ఏం చెప్పాలి? వాళ్ళ అభిమానం అట్లా ఉంటుంది సార్. వాళ్ళ అభిమానం అట్లా ఉంటుందా? పరిస్థితి వాళ్ళకి తెలియదు కదా సార్. దీని మీద పవన్ కళ్యాణ్ గారు అంత ముందు 5 సంవత్సరాలు ఏం మాట్లాడారు అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే పరిస్థితి ఉండదు. ఎందుకంటే చంద్రబాబు గారికి నేను ఎలక్షన్ ముందు చెప్పాను, ఇప్పుడు చెబుతున్నాను. ఆయన సరెండర్ అనే పదం మరి ఇప్పుడు వాడితే బాధపడతారో కానీ ఆయన లోబడిపోయాడు కదా. వాళ్ళు
ఏం చెప్తే ఎస్ మాస్టర్ అనే పరిస్థితికి వెళ్ళిపోయినట్టున్నాడు కదా. ఎక్కడన్నా ఒకటి రెండు టీటీడీ పోస్టు ఇటువంటి వాటిలో ఏదో మాట్లాడుతున్నట్టున్నాడు. కానీ ప్రజల సమస్యల గురించి చంద్రబాబు నిలదీసే ధైర్యం పవన్ కళ్యాణ్కి ఉందని నేనైతే అనుకోవట్లేదు. చంద్రశేఖర్ గారికి అదే ఏమైనా కనిపించిందేమో అడుగుదాం. చంద్రశేఖర్ గారు చెప్పండి, ఈ అప్పుల గురించి కానీ నిజంగానే అయినట్టు దీని ముందు మాట్లాడండి. పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబుని నిలదీసే ధైర్యం ఉందా? అందరికీ నమస్కారం సార్. ముఖ్యంగా సాక్షి ప్రేక్షకులకి వీక్షకులకి మీకు శుభోదయం. ఈ ఎన్డీఏ కూటమి అబద్ధాలతోటి కోటలు కట్టి ఆ కోటలతోటి ఆ అబద్ధాలతోటి ప్రభుత్వాన్ని వారు ఏర్పాటు చేసిన తర్వాత అవసరానికో అబద్ధం కాదేది అనర్హం అనేలాగా వారు చేస్తున్నటువంటి ఈ విధానం ఏదైతే ఉందో 35 రోజులు వారు గడిపిన సందర్భంగా ఏ ఒక్క అంశాన్ని కూడా వారు ఇచ్చినటువంటి హామీల్లో ఒక్క పెన్షన్ స్కీమ్ అనేటటువంటి విషయంలో తప్ప దానిలో కూడా లోపాలు ఉన్నాయి. ఎందుకంటే కొత్తగా అప్లై చేసినటువంటి లబ్ధిదారులకి ఇవ్వలేదు. రెండవది, వారు రేపు మళ్ళా నెక్స్ట్ మంత్కి పెన్షన్ ఇచ్చేసేట సమయానికల్లా కొంతమందిని తీసివేయాలని అందరికీ నోటీసులు ఇచ్చినటువంటి ఉదాంతాలు కూడా కనపడుతున్నాయి. ఇప్పుడు మెడికల్ సీట్ల విషయంలో వారు మాట మార్చినటువంటి విధానం కానీ, ఇప్పుడు ఆ కాలర్ గారు అడిగినట్టుగా కొంత సమయం ఇవ్వాలి అంటే, కొంత సమయం ఎందుకు ఇవ్వాలి అంటే ఆ ఉన్నటువంటి వనరులన్నింటినీ దోచుకోవడం కోసం వారికి కావాలి. ఇసుకే విధంగా అయితే 40 లక్షల టన్నులు మాయమైపోయాయో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దిగిపోయే నాటికి ఉన్నటువంటి ఆ నిలువలు కాస్త అప్పుడు చూపించినటువంటి నిలువల కంటే ఇప్పుడు తెలుగుదేశం వారు చూపిస్తున్నటువంటి నిలువలు దాదాపు 35 లక్షల టన్నుల ఇసుక, 35 నుంచి 40 లక్షల టన్నుల ఇసుక మాయమైపోయిందని అక్కడ నిలువల దగ్గర చెప్తున్నారు. అంటే ఇది ఆల్రెడీ దోచేసుకున్నారు. దీంతో పాటుగా సంపద సృష్టిస్తానని పదే పదే చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు అప్పుల్ని సృష్టిస్తున్నారు. అంటే సంపద సృష్టించడం అంటే అప్పుల్ని సృష్టించడం. ఈ రాష్ట్రం మీద అప్పులు ఉన్నాయని మసకబారేటటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు నిన్న నిర్మలా సీతారామన్ గారు 3 రోజుల క్రితం ప్రకటించినటువంటి అప్పులు అనేక సందర్భాల్లో గతంలో కూడా వారు ప్రకటించారు. అయినా కానీ తప్పుడు ప్రచారాలు చేస్తూనే వచ్చారు వారికి సంబంధించినటువంటి మీడియా వ్యవస్థలు. రీసెంట్గా ఇచ్చినటువంటి ఆ నివేదికలో కూడా 2,65,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు అప్పు చేస్తే 1,70,000 కోట్లు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అప్పు చేసింది. అంటే దాదాపు 1,00,000 కోట్లు అప్పు చేశారు అదనంగా. అంటే వాళ్ళ గొప్పతనం ఏంటంటే అంత 10 ఏళ్ల క్రితం నుంచి ఉన్న అప్పులన్నీ కలిపి జగన్ గారి ఖాతా వేసేశారు. జగన్ గారు ఏమో మాట్లాడలేదు. ఇప్పుడు ఆయన ఏమో మాట్లాడొద్దు అంటున్నారు. జగన్ గారు ఇంకా గట్టిగా మాట్లాడాలనేమో పార్టీ వాళ్ళు కానీ ఇతరత్ర వాళ్ళు మాట్లాడకుండా ఎలా ఉంటారు? ప్రజాధనాన్ని దోపిడీ చేస్తూ ఉంటే, ప్రజా వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తూ ఉంటే, ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తుంటే, ఉద్రిక్త పరిస్థితుల్ని రెచ్చగొట్టి దాడులు చేస్తూ ఉంటే దాని గురించి మాట్లాడకపోతే ప్రజలకి ఎలా మనం భద్రత కల్పించగలుగుతాం? ప్రశ్నించేటటువంటి గొంతుకు ఉంటేనే ప్రజాస్వామ్యాన్ని కాపాడగలుగుతాం. సో అలాంటి పరిస్థితి నుంచి గతంలో చేసినటువంటి విధానాలనే వారు ఇప్పుడు కొనసాగిస్తూ చంద్రబాబు నాయుడు గారు 100 కోట్ల పెనాల్టీ గ్రీన్ ట్రిబ్యునల్ వేసినప్పుడు ఎంత దుర్మార్గం, ఎంత ఇసుకను దోచుకున్నారో అప్పుడేమి శ్వేతపత్రాలు విడుదల చేయాల. ఇప్పుడు రీసెంట్గా శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. విద్యుత్ మీద శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ రాష్ట్రం దేశంలోనే అత్యధికమైనటువంటి సోలార్, విండ్ పవర్, గ్రీన్ ఎనర్జీ వ్యవస్థల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో సాధించింది. మరి ఆ మాట ఎందుకు చెప్పలేకపోయారు? మంచిని మాట్లాడడం అలవాట్లేదు. పోలవరానికి తిలోదకాలు ఇచ్చారు. మరి ఇంత సుదీర్ఘ 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి పోలవరం యొక్క పరిస్థితి ఏంటో తెలియదా? హామీలు ఇచ్చే ముందు దాని గురించి మాట్లాడలేదే. ఎందుకు మాట్లాడారు? 1-2 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తానని. ఇవాళ దాని మీద మళ్ళీ ముసలి కన్నీరు కారుస్తున్నటువంటి ఈ పెద్ద మనిషి పోలవరానికి తిలోదకాలు వదిలేశారు. ఒక్కొక్క అంశాన్ని దోచుకుంటున్నటువంటి ఈ దోపిడీని అడ్డుకట్ట వేసేలాగా, అంటే ఆ ప్రచారం మీడియా వ్యవస్థల్లో రాకుండా తనకున్నటువంటి అనుకూల పత్రికల్లో గత ప్రభుత్వం మీద నిందలు వేయడానికి, గత ప్రభుత్వం చేసిన విధానాలని ఎండగట్టుతున్నట్టుగా, గత ప్రభుత్వంలో ఏదో జరిగిపోయినట్టుగా ఒక తప్పుడు ప్రచారాలు చేపిస్తూ ఆర్థికంగా వాళ్ళు బలపడుతూ ఇవాళ అమరావతిలో వారు చేస్తున్నటువంటి భూకుంభకోణం, దాన్ని మళ్ళీ ఎవరైతే కుంభకోణాలు చేశారో, ఎవరైతే లక్షల ఎకరాలని కొట్టేశారో, వేల ఎకరాలు ఎవరైతే సొంత సంస్థల పేర్లతోటి రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వారికే మళ్ళీ పెత్తనం అప్పచెప్పారు. వారికే నిర్ణయం ఇచ్చేటటువంటి అధికారాలు కూడా వారికే కట్టుబెట్టారు. సో ఇవన్నీ ఏంటంటే బిడ్డల మీద జరుగుతున్నటువంటి దాడులను పట్టించుకోవట్లా. డయేరియా పెట్టరేగిపోతుంది, మరణాలు సంభవిస్తున్నాయి, దానికి సంబంధించి పట్టించుకోవట్లేదు.
ఈ రోజు వరకు కూడా సీఎం రిలీఫ్ ఫండ్కి సంబంధించినటువంటి ఒక్క అధికారిని కూడా నియమించలేదు. 35 రోజుల నుంచి ఆ వ్యవస్థ ఖాళీగా పడి ఉంది, ఎవ్వరూ లేరు. నేనే నా ఎర్రగొండపాలెం నియోజకవర్గం తరఫు నుంచి దాదాపుగా ఒక 10 ఫైళ్ళను తీసుకొని ఇప్పటికి 3 సార్లు వెళ్ళాను. అక్కడ గతంలో ఉన్నటువంటి అధికారిని తొలగించి కొత్తగా అధికారిని నియమించలేదు. అంటే 35 రోజులు ప్రజల యొక్క బాధలు వారికి అవసరం లేదు. డబ్బులు ఖర్చు అవ్వకుండా ఉంటాయనా, లేకపోతే అంతే కదా, అవసరం లేదు అంటే వారికి ప్రజల యొక్క జీవితాలతోటి ప్రజల యొక్క ఇబ్బందులతోటి సంబంధం లేదు. ఎంతకీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యక్తిత్వాన్ని హననం చేయాలి, గత ప్రభుత్వంలో జరిగినటువంటి మంచి విధానాల మీద కూడా బురద జల్లాలి, వీరు ఇప్పుడు కనపడకుండా ముసుగుల్లో ఆర్థికంగా దోచుకోవాలి, బలపడాలి. ఇవాళ ఏదైతే గుంటూరులో పెద్ద ఎత్తున నకిలీ విత్తనాలు పట్టుబడ్డాయి, గంజాయి పట్టుబడుతుంది, చిన్న బిడ్డల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి, ఎక్కడా కూడా ఏ వ్యవస్థ పనిచేస్తున్నట్టుగా కనపడట్లేదు. 35 రోజుల సమయం మీకు సరిపోకపోతే, మీరు ఇచ్చినటువంటి పథకాల్లో ఒక్క పథకం ఇవ్వడానికి మీకు నెల రోజులు పడితే, మీరు ఇచ్చినటువంటి పథకాలన్నీ అమలు పరచడానికి ఎన్ని నెలలు పడతాయి? ప్రతి అంశం మీద మీరు కావాలని బురద జల్లేటటువంటి ప్రయత్నం తప్ప మీ విధి విధానాలు ఏవి? ఎలా మీరు సంపద సృష్టించబోతున్నారు? ఇవాళ ఇసుకను దోచేసుకున్న విధంగానే మట్టిని దోచుకుంటున్నారని మీ భాగస్వామి అయినటువంటి ఒక ఎమ్మెల్యే ట్వీట్ చేశాడంటే, ఎమ్మెల్యే కాదు జనసేన అది నాయకుడు ట్వీట్ చేశాడంటే చాలా సీనియర్ నాయకుడు, ఆయన కూడా చాలా సీనియర్ నాయకుడు. సో వారే ట్వీట్ చేశారంటే ఎంత దోపిడీ జరుగుతుంది. ఈ దోపిడీని కాపాడుతున్నటువంటి వ్యక్తి ఎవరు? ఈ దోపిడీని ప్రోత్సహిస్తున్నటువంటి వ్యక్తి ఎవరు? ఆ దోచుకుంటున్నటువంటి భయపడుతున్నాడా, లేకపోతే ఎందుకు? ఎట్టి పరిస్థితులు తను మాట్లాడలేడు. ఎందుకంటే మొదటి నుంచి కూడా వారు పార్టీ పెట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు చేసిన రాజకీయాన్ని ఒకసారి కానీ మనం గమనించినట్లయితే, తెలుగుదేశం పార్టీకి లబ్ధి చేకూరడానికి ఏ విధంగా అయితే చెయ్యాలో రాజకీయం అదే చేశారు. ఇవాళ తెలుగుదేశం పార్టీలో భాగస్వామి అయిపోయిన తర్వాత జీ హుజూర్ అనేటటువంటి పరిస్థితిలో వారు ఉన్నారు అంటే, డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా తన మార్కేది ఎక్కడ? ఏ విషయం మీద మాట్లాడుతున్నారు? చిన్న బిడ్డల మీద అఘాయిత్యాలు జరిగితే మీరు వెళ్ళడానికే మీకు సమయం లేదు, అంబానీ కొడుకు పెళ్లికి మాత్రం వెళ్ళడానికి మీకు సమయం వచ్చింది. అంటే మీరు ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అరాచకాలని ఆపలేనటువంటి మీరు ఏదో ఒక సిఐకి ఫోన్ చేసి దాన్ని ట్విట్టర్లోనో లేకపోతే దాన్ని పోస్ట్ చేయించుకొని సోషల్ మీడియాలో ప్రచారం కోసం చేసుకున్నటువంటి మీరు ఈ బిడ్డలు కనపడకపోతే ఆ కుటుంబాలని మీరు పరామర్శించడం కానీ, వారికి ఏ విధంగా మీరు అండగా నిలబడ్డారనే విషయాన్ని కానీ, ఇవన్నీ కూడా చూడాల్సినటువంటి అంశం. రెండవది, అన్నిటికంటే ఇంపార్టెంట్ గా అప్పుల విషయంలో రీసెంట్గా మళ్ళీ మంగళవారం రోజు 2000 కోట్లు తీసుకొచ్చారు. 30 రోజులకు మీరు 10,000 కోట్ల పైచీలకు అప్పు చేశారంటే ఈ రాష్ట్రాన్ని ఏ చేయదలుచుకున్నారు తెలుగుదేశం పార్టీ? ఏ విధంగా దోచుకోబోతున్నారు? మీకు చేతగానప్పుడు ఎందుకు మీరు సంపద సృష్టిస్తాం, అప్పులు కాదు అని చెప్పారు? ఎందుకు మళ్ళీ మెడికల్ సీట్లు అన్నీ ఉచితమని ఇవాళ మళ్ళీ ఎందుకు మెడికల్ సీట్లు మీరు సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని కొనసాగిస్తానని ఎందుకు చెప్తున్నారు? అంటే ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడానికి మాత్రమే ఈ అబద్ధాలు చెప్పారు తప్ప ప్రజల కోసం కాదు అనేది తేలిపోయింది. 35 రోజుల్లో ఇంత అపవాదుని మూటగట్టుకున్నటువంటి ప్రభుత్వం ఈ దేశంలోనే లేదు. అపకీర్తిని కూడా మూటగట్టుకున్నటువంటి ప్రభుత్వం ఇంకొకటి లేనే లేదు. ఒకవైపు ప్రైమ్ మినిస్టర్ గారు, ఒకవైపు చీఫ్ మినిస్టర్ గారు, ఒకవైపు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, ఇంతమంది ఉండి ఎన్డీఏ కూటమి ఈ దుర్మార్గపు పరిపాలనని కొనసాగిస్తుంది. కావాలి, నిలదీయాలి. రైట్. ఫైనల్గా కృష్ణరాజు గారు చెప్పండి, ఈనాడు వాళ్ళు ఏంటి మరి రాజును మించిన రాజభక్తి? కనీసం సాక్షి, ఆంధ్రజ్యోతి వాళ్ళు ఒక ముక్కన్న వేశారు, ఏది మట్టి దెబ్బల గురించి, అప్పుల గురించి 2 పేపర్లు వేయలే. సో ఇదే జగన్ గారి మీద మాత్రం లేదా వైసీపీ వాళ్ళ మీద మాత్రం చెడరాస్తున్నారు. ఇప్పటికీ వాళ్ళు అదే పందా కొనసాగిస్తారా? రాజును మించిన రాజభక్తేనా? ఇక జనానికి సంబంధించింది ఏమి రాయరంటారా? సంక్షిప్తంగా ఇక్కడ మీకు ఆ కూటమిలో ఇది మన ఎన్డీఏ కూటమి ఉన్నాం కదండి, తెలుగుదేశం పార్టీ కూటమిలో ఈ పత్రికలు కూడా భాగస్వాములుగా ఉన్నారు. ఒకరి ప్రయోజనాలను ఒకరు కాపాడుకుంటూ ముందుకెళ్తున్నారు.
ఇంతకన్నా ఎక్కువగా మనం ఏమి ఆశించేది కూడా ఏమి అంటే ఒక మాటలో చెప్పేశారు, కూటమిలో భాగస్వాములు అయిపోయారు కాబట్టి ఇప్పుడు మనం అడిగినా కూడా ఉపయోగం లేదేమో. కాకపోతే రోజు మనం వాళ్ళు చేసిన అబద్ధాలు, గతంలో అబద్ధాలు వీటి గురించి చెప్పాం. ఇప్పుడు వీళ్ళు చేస్తున్నటువంటి ఏది ఈ తప్పుల్ని ఎట్లా కవర్ చేస్తున్నారన్నది చెప్పుకుంటూ వెళదాం. రైట్. కృష్ణరాజు గారు, చంద్రశేఖర్ గారు ఇద్దరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.